సార్ మీ పేరండి? నా పేరు పెరుగు వెంకటయ్య సార్. తెలుగు వెంకటరావు. ఎక్కడి నుండి వచ్చారండి? కడప జిల్లా బద్వేలు కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం. కడప జిల్లా నుండి వచ్చారు అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా, సొంత జిల్లా. ఏంటి సార్ ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అక్కడి నుండి వచ్చారు. ముఖ్యంగా జనసేన పార్టీ పరిస్థితి రాయలసీమలో, ముఖ్యంగా కడప జిల్లాలో ఎలా ఉందండి? సార్, మేము మా కాన్స్టిట్యున్సీలో మాకు నాయకుడు లేకపోయినా, ఇన్ఛార్జి లేకపోయినా స్వతంత్రంగా ఈరోజు ఈ ఆవిర్భావ సభకు మెయిన్ ఒక 20 మంది కార్యకర్తలము, 200 మంది కార్యకర్తలు కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఈ సభకు రావాలని ఒక పండగ వాతావరణంగా 2 డేస్ నుంచి ఆ విధంగా మాకు ఎలాంటి నాయకుల ప్రభుత్వం కానీ ఇంకోటి లేకపోయినా కూడా 200 మంది ఈ బద్వేలు కాన్స్టిట్యూన్సీ నుంచి ఈ ఆవిర్భావ సభకు రావడం జరిగింది సార్. జనసేన అంటే ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోనే, అంటే కోస్టల్ ఈ ఆంధ్రాలోనే బలంగా ఉంటుంది అంటారు. అంటే మీరు సీడెడ్ రాయలసీమలో జనసేన పార్టీ ప్రభావం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? చాలా ఉంది సార్. కాకుంటే అధిష్టానం గుర్తించి రాయలసీమ మీద ప్రభావం పెట్టి దాన్ని ప్రేరణ చేసుకుంటే కన్నా ఈ కోస్తా జిల్లాలతో ఈక్వల్గా వచ్చేటువంటి అభిమానము రాయలసీమ జిల్లాలో ఉందండి. గుర్తించడం లేదండి. రాయలసీమ అంటే ముఖ్యంగా బలంగా లేదా తెలుగుదేశం పార్టీ లేదంటే ఎక్కువగా కొంచెం అంటే వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డికి బలం ఎక్కువ ఉందని చెప్తుంటారు కదా. ఆ 2 పార్టీలు ఉన్నా సార్, మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద, ఈయన విధానాల మీద, ఈయన పరిపాలన మీద, కొత్త విధానాన్ని కోరుకొని వ్యక్తిత్వం మీద యువత కానీ సామాజిక వర్గ పరంగా అయితేనేమి, బీసీలు అయితేనేమి మొత్తం యొక్క ఈయన నాయకత్వాన్ని, ఈయన పరిపాలన కోసం ఎదురు చూసేదానికి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి కానీ పార్టీ తరఫు నుంచి మా రాయలసీమకు ప్రాధాన్యత క్రమం కల్పించడం లేదనే బాధతో, అసంతృప్తితో మా రాయలసీమ ప్రాంతంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉండారండి. జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు రాయలసీమ జిల్లాలో, ముఖ్యంగా కడప జిల్లాలో? ఎందుకంటే గతంలో కడపలో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఈరోజు చాలా తక్కువ సీట్లకే పరిమితమైంది కదా. మా రాయలసీమలో పూర్తిగా 100% లేకపోయినా సార్ 60% నెక్స్ట్ గిన మా పవన్ కళ్యాణ్ నాయకుడు గారి గిన ఇన్ఛార్జీలు నియమించి మా రాయలసీమలో గిన పార్టీ యొక్క విధి విధానాలు గిన కార్యకర్తల దృష్టికి తీసుకెళ్ళి 60% సీట్లు మేము జనసేనకు రాయలసీమ నుంచి చూపిస్తాం సార్ మేము.